హాయ్ చిల్డ్రన్, మనము 19th August 2021 రోజున కొన్ని ప్లాంట్స్ పెట్టాము, సీడ్స్. ఓకే, ఏమేమి పెట్టాము గుర్తుందా? ఏలో కంట్రీ టమాటో, కంట్రీ చిల్లీ, కంట్రీ బ్రింజాల్, కంట్రీ లేడీస్ ఫింగర్, కంట్రీ రిచ్ గార్డ్, కంట్రీ స్నేక్ గార్డ్. ఇందులో ఏ ఇది మనం ఇట్లా మార్క్ చేసుకున్నాము ఏ అని. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి ఈచ్ ట్రేలో మనం మార్క్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా 2 ట్రేస్లో పెట్టాము. 2 ట్రేస్లో 2 సీడ్స్ పెట్టాను, చిన్న సీడ్స్ అన్నీ, అంటే టమాటో, చిల్లీ, బ్రింజాల్ లాంటివి 2 సీడ్స్ పెట్టాము ఈచ్ క్యావిటీలో. ఓకే, అండ్ లేడీస్ ఫింగర్, రిచ్ గార్డ్, స్నేక్ గార్డ్ లాంటివి పెద్ద సీడ్స్ని 1 పెట్టాము. సో ఇప్పటికైతే దీంట్లో కంట్రీ సీడ్స్ ఏవి కూడా జెర్మినేట్ అవ్వలేదు. అదేవిధంగా బీలో వచ్చేసి మనము గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇది సింగిల్ ట్రేలో పెట్టాము 1 2 3లో. తర్వాత టమాటో వచ్చేసి 4 and 5లో, తర్వాత బ్రింజాల్ వచ్చేసి 6 and 7లో, లేడీస్ ఫింగర్ వచ్చేసి 8 and 9లో, బీన్స్ వచ్చేసి 10లో పెట్టాము. కానీ ఈరోజు 4th డే, డేట్ ఎంత చెప్పాను, 22nd April 2021 రోజున ఒక్క లేడీస్ ఫింగర్ సీడ్ మాత్రం జెర్మినేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది అదే జెర్మినేట్ అవుతుంది. ఓకే, చాలా బాగా జెర్మినేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ సీ ట్రేలు వచ్చేసి మనం బిటర్ గార్డ్ వచ్చేసి 1లో ఇట్లా మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాము, అవన్నీ క్రీపర్స్ కాబట్టి మనం గ్యాప్స్ ఇచ్చాము. సో C1లో వచ్చేసి బిటర్ గార్డ్, C3లో వచ్చేసి రిచ్ గార్డ్, C5లో వచ్చేసి బాటిల్ గార్డ్, C7లో వచ్చేసి కుకుంబర్, C9లో వచ్చేసి మస్క్ మిలన్, అండ్ C10లో వచ్చేసి పంప్కిన్ పెట్టాము. సో దీంట్లో C3లో ఉన్నటువంటి బాటిల్ గార్డ్స్లో 3 ప్లాంట్స్ జెర్మినేట్ అయ్యాయి, 3 సీడ్స్ జెర్మినేట్ అయ్యాయి. ఇది చాలా పెద్దగా పెరిగింది. ఈరోజు 4th డే. ఓకే, ఇవి వీటి స్టాటస్. తర్వాత C7లో ఉన్నటువంటి కుకుంబర్, ఇది కూడా 3 సీడ్స్ జెర్మినేట్ అయ్యాయి, ఇప్పుడే జెర్మినేట్ అవుతుంది. చిన్న బడ్ వచ్చింది, ఇది వచ్చింది బాగానే, ఇది కూడా వచ్చింది. కానీ ఈరోజు మనం మార్నింగ్ నోటీస్ చేసేసరికి దీన్ని హెడ్ కట్ అయిపోయి వచ్చింది. ఎలా కట్ అయిందో మనకు తెలియదు, మనం యాక్చువల్గా ముట్టని కూడా ముట్టలేదు. సో నాకు తెలిసి ప్లాంట్ పెరుగుతుందో తెలియదు, కానీ చూద్దాం. అట్లీస్ట్ 2 సీడ్స్ అయితే ఇప్పుడు జెర్మినేట్ అయ్యాయి, మిగతా సీడ్స్ కూడా జెర్మినేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత డీలో వచ్చేసి మనము బ్రోకలీ పెట్టాము 1st and 2ndలో, లెటిక్స్ వచ్చేసి మనము 4th and 5thలో పెట్టాము, డ్రమ్ స్టిక్ వచ్చేసి మనం 7thలో పెట్టాము. ఈరోజు 4th డేకి ఇంకా సీడ్స్ ఏమి ప్రోగ్రెస్ అయితే లేదు, చూద్దాం ఏమవుతుందో. తర్వాత ఇది ఈలో అంటే మనము నెక్స్ట్ డే పెట్టామన్నమాట. ఇలా అన్ని ట్రేస్ పెట్టాము, అంటే మన పాత సీడ్స్ ఏవైతే వచ్చాయి ఇప్పుడు ABCDలో వచ్చేసి మనం బొజోడోని తెప్పించినవి పెట్టాము. దీంట్లో వచ్చేసి 20th రోజున అంటే నెక్స్ట్ డే మనము 1 and 1లో వచ్చేసి బ్లాక్ లాంగ్ బ్రింజాల్ పెట్టాము, 2లో వచ్చేసి వైట్ రౌండ్ బ్రింజాల్ పెట్టాము, 3లో వచ్చేసి లేడీస్ ఫింగర్ పెట్టాము, 4లో వచ్చేసి క్లస్టర్ బీన్స్ పెట్టాము, 5లో వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ పెట్టాము, 6లో వచ్చేసి కళ్యాణి డోలిచోస్ అని ఉంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ చూద్దాం ఇది ఏంటిదో, అంటే కవర్ మీద ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది. తర్వాత 7thలో వచ్చేసి లాంగ్ బాటిల్ గార్డ్ పెట్టాము, 8thలో వచ్చేసి రెడ్ గార్డ్ పెట్టాము, 9th and 10thలో వచ్చేసి మ్యారీగోల్డ్ పెట్టాము. సో ఇది 3rd డే అవుతుంది. ఈ రోజుకి దీంట్లో ప్రోగ్రెస్ ఏమీ లేదు, చూద్దాము ఇది ఎన్ని డేస్లో మనకి గ్రోత్ ఉంటుంది అనేది. ఓకే, సో మనకి 3rd అంటే 3.5 డేస్కి 4th డే మనం అంటున్నాం, కానీ యాక్చువల్గా 19th మిడ్ నైట్ పెట్టాము మనం కొన్ని, 20th మార్నింగ్ పెట్టాము. ఈరోజు 22nd మార్నింగే, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పండి 3 డేసే. మనం క్యాలెండర్ ప్రకారం వస్తే 4 డేస్ అంటున్నాము. సో 3 డేస్లో ఇప్పటికి ఇన్ని సీడ్స్ అయితే జెర్మినేట్ అయ్యాయి. వీటిని ప్రాపర్గా కేర్ తీసుకోవాలి మనము. ఓకే, మనం మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్ గ్రోత్కి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ అయితేనేమి, ప్లాంట్స్ ప్రొటెక్ట్ చేయాలి, పెస్టిసైడ్స్ అది ఇవన్నీ తీసుకొచ్చాం కదా. అవును, మొన్న రోజు వచ్చేసి మనకి మొత్తం ఖరాబ్ అయిపోయేది, అంటే డ్రై అయిపోయేది. సో ప్లాంటెక్స్ అనేటువంటి యాప్లో కూడా నేను మెన్షన్ చేశాను. అంతగా ముందే కొన్ని వీడియోస్ చూసేసి ఈ ప్లాంట్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 2.5-3 feet వరకు ఉండే కదా.
అంత పెద్ద ప్లాంట్ ఉండేది. కానీ సరే నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ ప్రకారంగా ఇదంతా డ్రై అయిపోతూ ఉంది. పసుపు వాటర్ పెట్టి సో దీన్నంతా కూడా ఫస్ట్ ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేసిన తర్వాత దీంట్లో మనం అంతకుముందు సాయిల్ అండ్ వర్మీ కాంపోస్ట్ 50% యాడ్ చేసాము. డ్రైన్ హోల్ ఇంతకుముందు చిన్నది ఉండేది. సో డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల కూడా అయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్లాంట్స్ని కట్ చేసి మనం దాన్ని యాంటీసెప్టిక్ టర్మరిక్ని మనం పెట్టాము. సో సాయిల్ని మళ్ళీ అలా కోకోపీట్ ఒక 20% కోకోపీట్ని కలిపాము. సేమ్ సాయిల్ని రీయూజ్ చేసాము. డ్రైన్ హోల్ని కొంచెం పెంచాము. చూద్దాం ఈసారి దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో. ఓకే, సో డైలీ మీరు ప్లాంట్స్ని అంటే మనం 19th రోజున వాటర్ పోస్తే మళ్ళీ ఈరోజు కొంత వాటర్ పోసాను. మనం 100% కోకోపీట్ అండ్ దాంట్లో ఏమేమి యాడ్ చేసాము, వర్మిక్యులైట్ కొంత యాడ్ చేసాము. సీడ్ దాంట్లో ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాము. సో మనం ఇప్పుడు ఏదైతే సీడ్లింగ్ ట్రే ఉందో దాంట్లో కోకోపీట్ అండ్ కొంత వర్మిక్యులైట్ యాడ్ చేసాము. సో నీమ్ కేక్ ఇప్పుడు దాంట్లో యాడ్ చేయలేదు. సో ఇంకొంత దీంట్లో యాడ్ చేసాము. దీంట్లో నీమ్ కేక్ను సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసాము కదా, ఎప్సమ్ సాల్ట్ కూడా. సో మిగతా ప్లాంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 10-15 డేస్లో వాటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికైతే మనం కొన్ని పాట్స్ తెచ్చాము. ఫస్ట్లో డ్రైన్ హోల్స్ చిన్నవి, ఇవి యాక్చువల్గా బైక్ ట్యూబ్కి సంబంధించినటువంటి ఎయిర్ని మనం పెట్టేటువంటి ఇవి ఇన్లెట్స్. సో మనము టమాటో, బ్రింజాల్ లాంటి ప్లాంట్స్ కోసం పెయింట్ బకెట్స్ తీసుకున్నాము. సో అది కూలర్ ట్రేస్ వచ్చేసి మనము లీఫీ వెజిటేబుల్స్ కోసం తీసుకున్నాము. ఓకే, ఇది కోకోపీట్. సరే మిగతా అన్నిటిని కూడా మనం తయారు చేసి ఒక ట్రాక్టర్ రెడ్ సాయిల్ని కూడా తెద్దామని చెప్పి అనుకుంటున్నాము. హాయ్ ప్లూటో. హాయ్. సో మన ఒక 10-15 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గార్డెన్ మనది స్టార్ట్ అవ్వాలి. ఆర్ యూ రెడీ టు మేక్ ఇట్? పైన కూడా టమాటో చెట్టు పెరిగింది. పైన టమాటో చెట్టు మీద మేము వీలుంటే రిపోర్ట్ చేద్దాం. లాస్ట్ మంత్ 1.5 month బ్యాక్ 4th జూన్లో అనుకున్నాం. 4th June 2021 రోజున కొన్ని ప్లాంట్స్ పెట్టాము. దాంట్లో జూలై 4th July 2020 1 month ఆఫ్ ఈరోజు 1.5 month అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో వాటిని కూడా మనం రిపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనము వీటి ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు మనం నోటీస్ చేసుకుంటూ 2nd or 3rd క్రాప్ వరకు వచ్చేసరికి మనం పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకేనా? సీ యూ అగైన్ బ్యాక్. బాయ్.